అనవసరం తీసేది. చాలా సింపుల్ కదా, అదే మీ చేతిలో ఉండేదంటే. దాన్ని పోయేసి బాగుని పూజలు చేసి ఏం చేసి స్వామి నాకు ఆందోళన లేకుండా నాకు మానసిక ప్రశాంతత ఇవ్వు స్వామి అంటే దేవుడు ఏం చేస్తాడు? నువ్వు తెచ్చుకోడేది, నువ్వు ఏదో వేసి నీళ్ళు వేసి పెంచుకుంటావు. నా భార్య ముందు నెట్టి లేదే, ఇప్పుడు నన్ను చూసి గౌరవం చేస్తారంటే పెట్టుకుంటారు వేరే. భార్యకి పిల్లలు పుట్టినాక వాళ్ళ కాన్సన్ట్రేషన్ వేరే. అది అర్థం చేసుకుంటే అయిపోయింది కదా. నేను వెళ్ళేప్పుడు నా భార్య కూడా బాగా జోరు నడిచేవాడి, ఇటు చూసేవాడి, వస్తాను అని నాకు అసలే సర్దుకొని బాధపడతా 10 రోజులు చూ నేను అభివృద్ధి వద్దు వెళ్ళిపోయాను. అది నాకు అర్థం చేసుకునేవి. ఇప్పుడు నేను ఫాస్ట్గా బట్టి నేను ఫిట్గా ఉండాలి, అంతేనా? హోమం కోసం కాంప్రమైజ్ కానక్కర, త్యాగపూర్తులు కానక్కర. ఎవరు టైం వాళ్ళు చేసి అసిడి తెచ్చుకోవద్దు, నువ్వు ఫిట్నెస్ వాళ్ళు చేసుకోండి. మీరు కాకపోతే వదిలేయండి. నువ్వు సంతోషం కూడా కావాలా? ఏం చెప్పు భార్య మీద పట్టుకుందా చేసి నా భార్య చెప్పింది కాబట్టి నేను మటన్ తింటామా ఏదో చెప్తాను. అరే నువ్వు తినాలి, భార్య మీద చెప్పేది, పక్కన మీద చెప్పేది. అట్లా కోరికల్ని పక్కన పెట్టేసి నేర్చుకోండి. ఏదొచ్చినా అది ఇప్పుడు వీలైతుంది. చిన్న 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 పనులు చేస్తే మీరు చూసుకోండి. మీరే మీ రూమ్ సర్దుకోవాలా, మీ బట్టలు తుక్కోవాలా, మీ మీ ఆవేదో అడిగింటుంది తెచ్చేయాలా, మీ పాపకి ఏదో లేదా, ఆ బర్త్డేకి మీరు మీ పిల్లలు చూసుకొని పోవాలా, అవన్నీ మీ చేతుల్లో ఉంటాయి. మీ చేతుల్లో లేనివి ఎక్కువ పని చేసి మీ వల్ల అయిన పనులు కాకుండా చేస్తాయి అనేది జిడ్డుకృష్ణ కూడా చెప్పింది. సో మీ చేతుల్లో మీ చేతులు అయ్యేది చేసుకుంటాము, హ్యాపీ, సంతోషంగా ఉంటారు. మనం అన్ని పోస్టులు చేస్తాం. గుడ్డలు పేపకుంటాయి, భార్య అయిపోయేది మర్చిపోయింటాము, ఇంటి కావాలనేది, ఇంకోటి కారు చూసుకునేము, బయట చేయము. ఆ సంవత్సరం డ్యూటీకి పోతాము. 11:30కి రథంతో బేసిక్ ఫాలో అవుతుంది.